ఇప్పుడు మనం చేయబోయే వంటకం పేరండి వీట్ చిప్స్ అండి. ఇవి ఇంట్లో మన పిల్లలకి ఈజీగా చేసి పెట్టొచ్చు. అండ్ 15-20 మినిట్స్‌లో ఈ స్నాక్ కంప్లీట్ అవుతది. దీనికి మనకు కావాల్సింది మంచిగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే వీట్ ఫ్లోర్ తీసుకోవాలండి. మీకు నచ్చినంత వీట్ ఫ్లోర్ మీరు తీసుకోవచ్చు. దానికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. అన్నీ కూడా డ్రై ఐటెమ్సే మనం తీసుకుంటున్నాము. అవన్నీ ఫస్ట్ బాగా చేత్తో మిక్స్ చేసుకున్నాక మనం వాటిలో కొంచెం వాటర్ అండ్ ఆల్సో కొంచెం ఘీ కలుపుకొని బాగా మిక్స్ చేసి దాన్ని కొద్దిసేపు అలా ఉంచి ఆ తర్వాత మనం ప్రొసీడ్ అవ్వాలండి. వీటితో పాటు కొంచెం అజ్వైన్ కూడా వేసుకోవాలి. వామ్ అంటారు. అది పిల్లలు అవి ఎక్కువ తిన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అరగడానికి అవి మనకి యూజ్ అవుతాయి. ఈ స్నాక్ ఐటెమ్ మనకి టీలోని చాలా బాగుంటుందండి. ఒకసారి ఎప్పుడైనా మీరు అనుకుంటే ట్రై చేయండి. ఘీ కరిగించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజనే కాబట్టి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది. ఇవన్నీ కూడా డ్రైగా ఉన్నప్పుడే ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చేత్తో. ఆ తర్వాత మాత్రమే వాటర్ కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేయాలండి హ్యాండ్‌తో మనం. ఒక మనం వేసిన ఈ సాల్ట్, కారం, ఘీ అన్నీ కూడా కరెక్ట్‌గా మిక్స్ అవ్వాలి. పొడి పొడిగానే ఉంటుంది. అప్పుడు మనకి సరిపడా వాటర్ అప్పుడు వేసుకుంటే మనకు కరెక్ట్‌గా ఉంటుందండి. ఒక స్మాల్ గ్లాస్‌లో వాటర్ తీసుకొని అది మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో సేమ్ అలాగే కలపాలి. అండ్ ఇది కలిపేటప్పుడు కొంచెం పేషెన్స్ చాలా అవసరం. అది మనకి ఎక్కువ వాటర్ గాని పడిపోయిందంటే మనకి చాలా ఎక్కువ పిండి మళ్ళీ కలపాల్సొస్తది. అప్పుడు మనకి కొంచెం ఎక్కువ పిండి అయిపోవడం వల్ల ఫ్రై చేయాల్సింది కూడా ఎక్కువగా అయిపోతుంటది. సరిగ్గా వేయకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చపాతీ పిండిలో కలుపుకోవడం వల్ల ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్‌లో వేసినప్పుడు మెత్తగానే ఉంటాయి. తర్వాత కొంతసేపటికి గాలికి ఆరిన తర్వాత అవి చాలా క్రిస్పీగా అవుతాయి. పిల్లలకి లేస్, కుర్కురే ఇలాంటివి తినాలి అని అనిపించినప్పుడు మనం కావాలంటే ఇందులో కాస్తంత చాట్ మసాలా గానీ, లేకపోతే పెరి పెరి మసాలా అంటారు కదా సీజనింగ్ అది కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం జస్ట్ ఉప్పు, కారం వేసి ఫ్లాట్‌గానే చేస్తున్నాను. ఇవి టీలోకి వాటికి చాలా బావుంటాయండి. ఈ చపాతీ పిండి కలుపుతున్నప్పుడు చూసారా అది పొడి పొడిగా వస్తుంది. అలాగే కొంచెం మనకి చేతికి ఇలా చేస్తే ఉండలా రావాలి. వదిలేస్తే వదులుగా అయిపోవాలండి. సో, దాన్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసి ఏసుకోండి. దీనికి కొలత ఏం లేదండి. అంతా మనం సేమ్ ఎప్పుడు చపాతీ ఎలా కలుపుతామో అలాగే. మనకు కొలత అంటే ఉప్పులోను, కారంలోనూ చూసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మైల్డ్‌గా చేస్తున్నాను. రోజు తిన్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మనకి ఏదైనా ఒక మంచి స్నాక్ తిన్నాము అని అనిపించాలని చెప్పి అలాగే కొంచెం ఘీ కూడా వేస్తున్నాను. ఘీ వేయడం వల్ల ఇవన్నీ చాలా క్రిస్పీగా అవుతాయి. కరకరలాడుతూ వస్తాయన్నమాట అండి. ఘీ వేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా కాగించిన నూనె వేసుకొని చూడండి. అలా కూడా పర్వాలేదు. వీటన్నిటిని నేను ఇలా చేస్తున్నాను కదండీ! తర్వాత వీటిని చపాతీ పిండిలా చేసుకున్నాక మనం రోల్ చేయాలండి. వర్టికల్‌గా గానీ, రెక్టాంగిల్‌గా గానీ రోల్‌లా వస్తది. దాన్ని రోల్ చేసి మనం ఈక్వల్ పార్ట్స్‌లో చాక్‌తో కట్ చేసుకోవాలి. ఆ ఒక్కొక్క పార్ట్‌ని మనం చపాతీ పిండిలో ఒత్తాలండి. సో, ఇలా పిసుకుతున్నప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ సరిగ్గా కలవకపోయినా, ఉప్పు, కారం కలవకపోయినా అవన్నీ చక్కగా కలుస్తాయి. అండ్ ఆల్సో ఎక్కువ మనం ఇలా అనడం వల్ల క్రిస్పీనెస్ కూడా చాలా వస్తదండి. కొంచెం పేషెన్స్‌గా చేసామంటే ఈ స్నాక్ మనకి త్రూ ఔట్ ద వీక్ 1 వీక్ పట్టుకు ఎయిర్ టైట్ కంటైనర్‌లో మనం ఇది పెట్టుకొని ఉంచుకోవచ్చు. చాలా యూజ్ అవుతది. మరి ముఖ్యంగా పిల్లలకి సున్నుండలు ఇలాంటివి చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. బయట కొనేయడంలో మనకి మనీ అవుతాయి కానీ తర్వాత అది కొనుక్కొని తెచ్చాక, తిన్నాక మనం చాలా సఫర్ అవుతాము. సో, అలాంటివేం లేకుండా ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా మనకి ఇంట్లో ఎవ్రీడే ఉండే చపాతీ పిండి ఎక్స్ట్రాగా బయట నుంచి కూడా కొనుక్కు తెచ్చుకోక్కర్లేదు. ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారు కదండీ! ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే ఈ పిండనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతది. మనం కట్ చేసినప్పుడు అన్నీ కూడా పార్ట్స్ ఈవెన్‌గా వస్తాయి. చూసారా? అదిగో ఇలా ఫ్లఫీగాను ఉంటుంది. కట్ చేస్తే కట్ అయిపోవాలి. అలా అయితేనే కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. చూసారా? అలా చక్కగా కట్ అవ్వాలి. అంటుకోవడం, చాకుకి అంటుకోవడం అలా జరగకూడదు. చాకుకి అంటుకోకూడదు. చాకుకి అంటుకున్నదంటే దాని అర్థం చాలా వాటర్ ఉందని. అలా పొటాటోస్‌లా కనిపిస్తుంది చూసారా? బన్‌లాగా అనిపిస్తుంది కదండీ! సో, ఇలా కట్ చేసేసుకోవాలనమాట. తర్వాత వీటిని చపాతీస్‌లా ఒత్తుకోవాలి. తర్వాత ఒక చాకు తీసుకొని వాటిని నీట్‌గా కట్ చేయాలి.
చూడండి ఇదిగో చపాతీస్ మనం ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలండి. పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని పల్చగా కొంచెం పల్చగానే చేసుకొని మనం ఒత్తుకోవాలి. అప్పుడు వాటిని పల్చగా చేసిన తర్వాత ఒక చాకు తీసుకొని వాటిని మీకు డిజైర్డ్ షేప్‌లో కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ నేనైతే స్క్వేర్ షేప్‌లో కట్ చేశాను. ఈవెన్‌గా వస్తాయి కదా అన్నట్టు కట్ చేశాను. ఒకసారి మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. మోరోవర్ బాగా చిన్నగా కట్ చేసుకుంటే అవి ఫ్రై అవుతున్నప్పుడు వాటి చివర్లు అవి చాలా బాగా క్రిస్పీగా అవుతాయి. ఇదిగోండి చేత్తో ఇలా అంటే పిండి రౌండ్‌గా అది ముద్ద కూడా చక్కగా చపాతీలా అయిపోతది. దానికి కావాల్సినంత పిండి అద్దుకోవాలండి. ఎక్స్‌ట్రా అద్దు. ఎందుకంటే ఆయిల్‌లో వేస్తాం కదా! తర్వాత ఆయిల్ అంతా కూడా పిండి పిండి అయిపోతది. సో, చూసుకొని మీరు చేసుకోవాలి. నేనైతే కొంచెం పిండి ఇలా ఇలా వేసి ఇలా అంటే అది చూడండి ఎన్‌లార్జ్ అవుతుంది. ఆ ఎన్‌లార్జ్ అయిందాన్ని చేస్తాను. ఎప్పుడు చపాతీలు కూడా నేను ఇలాగే చేస్తానండి. దీనివల్ల ఏమవుతదంటే మనకి కొంచెం రౌండ్ షేప్ అనేది వస్తదని నా ఉద్దేశం. ఇప్పుడు ఎలాగో నేను కట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను అలా ఏం చేయట్లేదు. జస్ట్ మామూలుగా ఇలా చేత్తో ఇలా అంటే అవి రౌండ్ షేప్‌లో వస్తాయి. వాటిని మనం కట్ చేయాలి. చాకు యూజ్ చేసి రాంబస్ కానీ, స్క్వేర్ షేప్‌లో గానీ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వాటిని సెపరేట్‌గా బౌల్‌లో తీసుకోండి. అంటుకుపోవడం అలాంటివి ఏమి ఉండదు. కానీ మీరు కొంచెం ఎర్లీగా చేశారంటే త్వరగా అవి అంటుకుపోకుండా గిన్నెలో అంటుకుపోకుండా చక్కగా ఆయిల్‌లో మీరు మొత్తం అన్ని ముద్దలు వేసినా కూడా సెపరేట్ అయ్యి వచ్చేస్తాయి. మీరు ఏ విధంగా అయితే కట్ చేశారో ఆ విధంగా వచ్చేస్తాయి. జస్ట్ లిటిల్ పేషెన్స్ ఉంటే సరిపోతదండి. అండ్ ఆయిల్ చక్కగా కాగిందని అనిపించడానికి ఫస్ట్ ఒక చిప్ తీసి మీరు వేయండి. అది కరెక్ట్‌గా కాగిందని మనకు అనిపించినప్పుడు మాత్రమే వీటిని వేయాలి. వేసిన వెంటనే చాలా సేపు బబుల్స్ వస్తాయండి. సో, బబుల్స్ అన్నీ పోయే వరకు ఆగి అంటే బబుల్స్ వస్తున్నాయంటే ఇంకా ఉడుకుతుంది అని. సో, అంతా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఏ బబుల్స్ రాకుండా ప్లెయిన్‌గా ఆయిల్ అయిపోతది. అలా అయినప్పుడు మాత్రం వీటిని తీసేసి ఒక ప్లేట్‌లోకి మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఎక్స్‌ట్రా ఆయిల్‌ని. స్ట్రెయినర్‌లో మాత్రమే వేయాలండి. డైరెక్ట్‌గా ప్లేట్‌లో వేస్తే వీటితో ఉన్న ఆయిల్ ప్లేట్‌లో పడిపోతది. స్ట్రెయిన్ చేసుకోవడానికి ఒక సెపరేట్‌గా ఒక స్టీల్ స్ట్రెయినర్ యూజ్ చేయాలి. ప్లాస్టిక్ వాడకూడదండి. స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత వాటిని గాలికి కొంతసేపు అలా ఉంచితే అవి క్రిస్పీగా మారుతాయి. వేడిగా ఉన్నప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. క్రిస్పీగా అవ్వడానికి కాస్త టైం పడుతది. క్రిస్పీగా అయిన తర్వాత వాటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకోవచ్చు. చాకుతో ఇలాంటివి వచ్చేస్తాయండి. ఇలాగే ఇదే ప్రాసెస్‌లో మొత్తం పిండంతా మనం చేసుకోవాలి. తర్వాత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కే వరకు ఆగి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం చిప్స్ అనేవి వేయాలి. వేసినా కూడా అవి స్టిక్ అవ్వకుండా చక్కగా ఇలా వచ్చేస్తాయి. ఇలాంటి ఒక గోధుమ కలర్ వస్తదండి. అప్పుడు మనం వాటిని తీసేయొచ్చు. బబుల్స్ కూడా వస్తాయి. తీసేసిన